ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా అనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు అన్నాచెల్ల ఏదైతే జగన్మోహన్ సిద్ధం అన్నట్టుగా ఇక్కడ అన్నాచెల్ల యుద్ధం కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్ అసలు? ధన్యవాదాలు. సాధారణంగా పడికట్టు మాట ఏంటంటే అన్నదమ్ముల సవాల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాట ఏంటంటే అన్న చెల్లెళ్ళ సవాల్. గతంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని జగనన్న వదిలిన బాణం, జగనన్న వీడిన బాణం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు షర్మిల గారి శరాలకు, షర్మిల గారి సంధిస్తున్న శరాలకు తాడేపల్లిలో దెమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, మా మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తీరుని, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని, ఆయన యొక్క ఆలోచన తీరును కూడా షర్మిల గారు గొడ్డలెప్పదీసినట్టు ఎప్పదీస్తుంది. సాక్షిలో ఆమెకు భాగస్వామ్యం ఉందంట. నా వాటా ఏంటి అని అడుగుతుంది. ఆమె మీద చాలా పెత్తనం చేశారంట. నీ కోసం 3200 కిలోమీటర్లు నడిచాను, నా కోసం నడుచుకుంటే పోయేది కదా అంటుంది. వైఎస్ షర్మిల గారిని కూడా సాక్షాత్తు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో కూడా దుర్మార్గంగా ఆ మెరిసిమెల్లి వైఎస్ షర్మిల శర్మ అని ఆమెను వేరే వేరే మాటలు మాట్లాడుతూ, ఇప్పుడు బాలకోటయ్య గనక చంద్రబాబు నాయుడు దత్తపుత్రులని పేరు పెట్టినట్టుగా షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక. అంటే రాజశేఖర రెడ్డి గారి పుత్రిక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే రాజశేఖర రెడ్డి గారి పుత్రిక. నిన్న కడపలోనే షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు ఏ ఆసుపత్రిలో పుట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆసుపత్రిలో పుట్టారో, నేను కూడా ఆసుపత్రిలోనే పుట్టానని విషయం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత చనుబాలు దాగింది ఎవరో, అమ్మ చనుబాలు దాగింది ఎవరో, షర్మిలారెడ్డి. అయినా కూడా వైసీపీ మూక. మీకు అమెరికా ఉన్న మంద కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. అక్కడ పశువుల మంద ఉంది వైసీపీకి. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు గడ్డి కుర్తీ వేస్తుంటారు. ఇంకొక శిఖామని కూడా ఉంది, ఒక శిఖం, అది మరి శూర్పణఖ, దానికి గడ్డి కుర్తీ పెడుతుంటుంటారు. అది కూడా షర్మిల అని మాట్లాడుతుంది. అంటే సాధారణంగా బట్టలు కట్టుకొని మాట్లాడితే బాగుండేది, బట్టలు కట్టుకోకుండా మాట్లాడుతూ ఉంటుంటుంది. మన రాజధాని అమరావతి రైతుల మీద కూడా అలాగనే మాట్లాడేది. అంటే ఈ విధమైన దుర్మార్గమైన వైఖరి ఇది రాజకీయాలకు మంచిది కాదు, కుటుంబాలకు మంచిది కాదు. రాజకీయ విమర్శలు హోందాతనంగా ఉండాలి. పోతే మీరు అడగకపోయిన ఒక మాట చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంటి? సిద్ధం. సిద్ధం దేనికి? దేనికి సిద్ధం? ఎన్నికలకి అంటా ఉన్నారు. ఎన్నికలక వైఎస్ వివేకానందరెడ్డి యొక్క గొడ్డల వేటిగా, లేదా కోడికత్తి సీను వేటిగా మనం కొంతమంది చంపబోతున్నారా 24లో ఎన్నికల కోసం? ఇంకో కోడికత్తి డ్రామా చేస్తున్నారా? మీరు పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఆయన ఏ నినాదాలతో వచ్చాడు తెలుసా? ప్రజా సంకల్ప యాత్ర, ప్రజా ఓదార్పు యాత్ర. వాళ్ళ నాన్నగారిది ప్రజాప్రస్థానం, షర్మిల గారిది మరో ప్రజాప్రస్థానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే ప్రజలు పోయారు గాలికి. సిద్ధం అంటే కలబడుకుందాం రా, కొట్టుకుందాం రా, తిట్టుకుందాం రా, కోసుకుందాం రా. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క భంగిమ. అంటే రాష్ట్రాన్ని వాటాలు వేసుకున్నట్టుగా, చికెన్ని మటన్ని ముక్కలు ముక్కలుగా కొట్టుకొని పార్సిల్ చేసుకుంటాం కదా. ఇప్పుడు రాష్ట్రం ఆల్రెడీ వాటాలు అయిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక భూభాగం, వైవి సుబ్బారెడ్డి గారు ఒక భూభాగం, సాయిరెడ్డి గారు ఒక భూభాగం. దశపల్లా భూముల్ని రసగుల్లల్లా అరగించారు. మనం మింగితే సప్పుడు వస్తుందేమో, విజయసాయిరెడ్డి మింగితే సప్పుడు కూడా ఉండదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన సవి చూపించారు. ఇప్పుడు కూడా ధర్నా చౌక్లో మహిళలు విఏఓలు ధర్నాలు చేస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు, భవన నిర్మాణ కార్మికులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం నిద్రపోవడంలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే 3 పూట్ల నిద్రపోతున్నాడు. కాబట్టి షర్మిలారెడ్డి యొక్క శరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయి. అమ్మా నన్ను కాపాడని చెప్పని అమ్మ దగ్గరికి వెళ్ళాడని చెప్పని మొన్న ఈ మధ్య వార్తలు వచ్చినాయి. మరి అమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఏదైనా ప్రజలు వీక్షిస్తున్నారు. సొంత చెల్లెలే అన్న గురించి చెప్పడం అనేది వైసీపీ పరిపాలనకి యొక్క ముసుగుని తానే విప్పుతుంది. పైపచ్చి షర్మిలారెడ్డి గారు కూడా విషయాల మీద మాట్లాడుతుంది, రాష్ట్రంలో సమస్యల మీద మాట్లాడుతుంది, ఆమె ప్రత్యేక హోదా మీద మాట్లాడుతుంది, పోలవరం మీద మాట్లాడుతుంది, అమరావతి మీద మాట్లాడుతుంది, దళితులపై దాడుల మీద మాట్లాడుతుంది, అప్పుల మీద మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారు రాహుల్ గాంధీని
ప్రధానమంత్రిగా చూడాలనే ఒక కోరిక ఉంది. ఆ కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని మాట్లాడుతుంది. గతంలో తెలంగాణ పార్టీలో ఓ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో పెడితే, తను పార్టీ రాజకీయాలు పెడితే సజ్జల గారు ఏం చెప్పారంటే మన వరకు నీళ్లు రావట్లేదు కాబట్టి ఎవరైనా రాజకీయాలు పార్టీలు పెట్టుకోవచ్చు, మాకు ఆమెకు సంబంధం లేదు అని అన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె ఇష్టం, మాకేం సంబంధం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ జాతీయ పార్టీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో చేపట్టగానే ఉలిక్కి పడిపోయారు. అయ్య బాబు అని. ఇలా ఉంటుంది రాజకీయాలు. కాబట్టి షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా తన బాధ్యతను నిర్వహిస్తుంది. సరే, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎంతెంత కష్టపడ్డారు, అమరావతి వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు, ప్రజలకు ఏం హామీ ఇచ్చారు, ఇవన్నీ ఆమెకి తెలుసు. మనం ఏం చెప్పనక్కర్లా. పోయిన చోట వెతుక్కుంటున్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలోనే వైఎస్ కుటుంబానికి అచీవ్మెంట్ ఉంటుందండి భూమిక. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిది రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇక్కడ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చి మాట్లాడితే ఇక్కడ ప్రజల్లో కొంత ఆదరణ, అభిమానం ఉంటుంది. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె బాధ్యతలో చేపట్టింది. కాబట్టి ఇక యుద్ధం షురువు అవుతుంది. అంటే ఇక్కడ షర్మిల ఏదైతే సాక్షి ఛానల్ మీద చేసిన కామెంట్స్తో పాటుగా ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని కూడా కలవడం ఇడుపులపై వెళ్ళి, సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? దాని మీద కూడా ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది వైసీపీ మీడియా అంతా. సునీతారెడ్డి గారు కూడా షర్మిల బాటలో నడుస్తూ ఆమె కండగా నిలబడుతుంది. అనిల్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపుగా ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులు అందరూ ఓటింగ్ శాతం అందులో దాదాపుగా విడతల వారీగా కొంత ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల గారు అందరిని కలుస్తున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి గారిని కలుస్తున్నారు. పాత నాయకులు అందరిని కల్పిస్తున్నారు. బాబాయ్, అన్నయ్య, మామయ్య ఏంటి అని ఇళ్ళకెళ్ళి పలకరిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది చేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. మంచి స్పందన వస్తుంది. ఒంగోలులో మీటింగ్ పెడుతుంది, బెజవాడలో మీటింగ్ పెడుతుంది. రేపో మాపో ప్రత్యేక హోదా మీద ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తుంది. తులసిరెడ్డి గారిలో కూడా జోష్ పెరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేస్తామంటున్నారు. 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటున్నారు. ఈ పోటీ ఎలా ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు ఎంత చీలిద్దో చూడాలి. ఆ చీలుతున్న ఓటు బ్యాంకులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఏమైనా చీలుతుందా లేదనేది కూడా చూడాలి. మొత్తంగా చాలా సంక్లిష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు కాలం గడిచే కొద్దీ ఈ పొత్తులు ఇవన్నీ కూడా సీట్లు సర్దుబాటు అయిన తర్వాత ఒక స్పష్టమైన సంకేతం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదలన బొమ్మాలి వదల, ఇదే పరిస్థితి జరుగుతుంది. సో ఈరోజు ఆల్రెడీ సిద్ధం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 3వ తారీఖున ఎప్పుడో మళ్ళీ సభ అంటూ ఉంటారు. అయితే నేను అభిమన్యుని కాదు కురుక్షేత్రంలో అర్జునుడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఎవరికో పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నట్టున్నారు. నేను మొన్న కూడా నేను భీమిలి సభలో చూశాను. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడిని కౌరవులందరూ కూడా కలిసి వధించారు. నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటున్నాడు. మేము భీమసేనులో, ఆయన అర్జునుడు కాదో లేదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలు భీమసేనులో మేము తొడలే ఇరుగుతి గత తీస్తే. అందుకని ఆయన అర్జునుడిని, నువ్వు అర్జునుడివే, మరి అర్జునుడు అయితే మరి షర్మిల గారికి చెప్పు. మరి ఆమె కూడా అర్జునురాలని శరాలు ఇచ్చింది. ఈ అర్జునుడు, నేను భీష్ముని కాదు, వాళ్ళు పెత్తందారులు, నేను పేదల పక్షం. మీకు మాట చెప్తామని ఈ మధ్య నేను డిబేట్లో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఉంగరాలు ఉండవు, మెడలో కూడా ఏం గొలుసులు ఉండవు, ఒక వాచినే ఉంటుంది. సార్ ఆయనకి లేవా ఉంగరాలు పెట్టుకుంటే డబ్బులు? ఇప్పుడు నా చేతికి ఒక ఉంగరం ఉంది, బాలకోటకి ఒక ఉంగరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేవండి, పోనీ భారతిరెడ్డి గారికి లేవండి, రోజా గారికి లేవండి. అంటే సభల్లోకి వస్తేనేమో గాంధీ గారి యొక్క వస్త్రాలతో కనిపిస్తారా? మీ యొక్క ఫంక్షన్లకు వెళ్తేనేమో బంగారాలు ధరిస్తారా? 430 కోట్ల రూపాయల రిషికొండలో ఉండే ఒక ముఖ్యమంత్రి గారికి చేతికి ఉంగరం కూడా లేకపోతే అట్టండి. ఎంతకాలం మాయ చేస్తారు ప్రజలకు తెలియదా ఏంటి?
ఇప్పుడు ఉండాలి కదా, ప్రజలకి అది తెలియాలి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రజల కోసం చెప్తుంటారు. మనం ఏది మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారే అవుతారు. ఎందుకంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం కూడా ఏంటంటే వాళ్ళ నేనా ఇక రెండే, ఇంకెవడ మధ్యన ఉండటానికి వెళ్ళేది, ఏ పార్టీ ఉండటానికి వెళ్ళేది. షర్మిలారెడ్డి గారైనా, మీరైనా, నేనైనా, మీ ఛానల్ అయినా తెలుగుదేశం పార్టీనే, ఇటు వైసీపీ పార్టీ. అంటే ఈ విధంగా కొట్లాటగా దారి తీశాడు. ఇదే రాజకీయ తంత్రం. కానీ ఈ రాజకీయ తంత్రాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. అదే నూరిపోస్తున్నాడు. ఒక మూకస్వామ్యంలాగా ప్రజల్ని రేకెత్తించేసి ఒక ఉన్మాదంలాగా తెలుగుదేశం మీద, ప్రతిపక్షాల మీద విరుచుకుపడేలా చేస్తున్నాడు. ఇది రాజకీయ తంత్రం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.